ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలామంది స్త్రీలు చెప్పుకోలేని బాధలతో కన్నీరు, వేదన, దుఃఖము, నెమ్మది, సమాధానం లేక చాలా అలమటించిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. భర్త వల్ల ఆదరణ దొరక్క, ఇంట్లో బంధువుల వల్ల ఆదరణ దొరక్క, తల్లిదండ్రుల వల్ల ఆదరణ దొరక్క, పరిష్కారం అనేది ఏమీ లేక ఎన్నాళ్ళు ఈ బాధపడాలి, ఎన్నాళ్ళు ఈ చింత, ఎన్నాళ్ళు ఈ వేదన అని చెప్పి వేదన పడుతూ ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక స్త్రీ అన్ని విధాలుగా అందరి వల్ల వేదన, కన్నీరు, మున్నీరైపోయి ఇక ఏడుపు తట్టుకోలేక చనిపోదామేమో ఇంక అనుకున్న పరిస్థితుల్లో ఆమె ఒక నిర్ణయానికి వచ్చి పరిగెత్తి యేసయ్య మందిరంలోకి వెళ్ళి కన్నీరు గార్చి ఏడ్చి ఇక ఏడవటానికి కూడా శక్తి లేక గువ్వ వలె మూలుగుచూ ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమె కన్నీటిని చూసి దైవ సేవకుడిని పంపించి కన్నీరు తుడిచి ఇంటికి పంపించాడు. చక్కని బిడ్డని బహుమానం చక్కని బిడ్డని దేవుడు ఇచ్చాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఆ కుటుంబాన్ని చేశాడు. దేవుని బిడ్డ, ఒక స్త్రీగా చెప్పుకోలేని బాధ, వేదన ఎవరికి చెప్పలేక కన్నీరుతో ఏడుస్తా, నలిగిపోతా, కృంగిపోతా, నెమ్మది, సమాధానం లేకుండా నువ్వు ఉన్నవేమో, పరిగెత్తు. ఎక్కడికి? ఆత్మహత్యలు చేసుకోవటానికో లేకపోతే మరొకరిని ఆశ్రయించటానికో కాదు. నీ బాధ నుంచి, నీ వేదన నుంచి, నీ కన్నీరు నుంచి, నీ నింద నుంచి తుడిచివేసి నీకు సంతోషం, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదాన్ని కలగజేసే యేసయ్య సన్నిధిలోకి వెళ్ళి నీళ్ల వలె నీ హృదయంలో ఉన్నది కుమ్మరించి ప్రభు దగ్గర గువ్వ వలె మూలుగుచూ ఉన్న నిన్ను నా యేసు కన్నీళ్లు తుడిచే దేవుడు. అన్న కన్నీళ్లు తుడిచిన దేవుడు నీ కన్నీళ్లు తుడిచి నీకు సమాధానం, నెమ్మది కలగజేసి నీ గర్భాన్ని ఆశీర్వదించే దేవుడు. నమ్ము, ప్రభు మందిరంలోకి వెళ్ళు, ప్రార్థన చేయి. ప్రతి సమస్యకు పరిష్కారం నా యేసయ్య సన్నిధిలో నీకు దొరుకుతుంది. ఆమేన్.